వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ప్రజెంట్ మనతోటి మాజీ మంత్రి స్పోర్ట్స్ మనం చూసిన ఎక్సైజ్ మంత్రిగా దాదాపు చాలా సంవత్సరాలు కూడా చూసిన శ్రీనివాస్ గౌడ్ మనతోటి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం అన్న, ఏంది అసలుకి ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి? సో నెక్స్ట్ మీరే టార్గెట్ కాబోతున్నారు, మీ పైన కూడా కేసులుగా పెట్టబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీ నిలవేర్చుకోకుండా దాన్ని ఒక డైవర్షన్, ఇట్లా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడము, అరెస్ట్ కొనసాగించడం, అరెస్ట్కి ముందు ఇట్లా చేయడం, పిలవడము అవన్నీ చేయడానికి కుట్రలేదంతా. 15,000 ఎకరాకి ఇస్తామన్నారు కదా, 15,000 ఎకరాకి ఇచ్చేది 12,000 అన్నారు. ఆ 12,000ను 15,000 ఇచ్చిన హామీ మళ్ళీ 12,000 ఎందుకు అంటున్నావు? ప్రజలు అడగకుండా ఆ 12,000 కూడా ఎవరెవరికి ఇస్తారు? అందరికి ఇస్తారా? క్లారిటీ లేకుండా వ్యవసాయ సంబంధించినట్టు అన్నాడు. వ్యవసాయం అంటే ఏంటంటే వ్యవసాయం చేస్తుంది. ఇప్పుడు వ్యవసాయం అంటే ఇప్పుడు తోటలోకి ఇస్తారా? ఇవ్వరా? మామిడి తోటలు, జామ తోటలు ఉంటాయి. అట్లా ఒక క్లారిటీ లేకేందంటే ప్రజలలో ఇది డైవర్షన్ చర్చ అంతా మళ్ళించడానికి చేస్తుంది అంతే. మరి విచారణ వరకు వెళ్ళి విచారణకు హాజరు కాలేదు, విచారణకు హాజరైతే చేసిన అవినీతి బయటపడుతుంది, అందుకనే పోలేరు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విచారణకు ఒక్కడే పోయింది కదా, అడ్వకేట్స్ సమస్య కంపల్సరీ, అది రైట్, ఫండమెంటల్ రైట్. అడ్వకేట్స్ ముందర ఏం తప్పేముంటుంది మాట్లాడడానికి? మొన్న అడ్వకేట్స్ చెప్పరు, ఏం చెప్తారు? అడ్వకేట్ సమస్యలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు గతంలో నరేంద్ర రెడ్డి గారిది చెప్పకుండా చెప్పినట్టు రాసింది కనుక వాళ్ళది అడ్వైజ్ తీసుకోవాలని తీసుకుపోయింది. దాన్ని మాత్రం విచారణకు రాలేదనుకో, ఏసీబీ ఆఫీస్కి రాకపోతేనేమో సహకరించలేదని ఆడవరకు వచ్చింది కదా. మీరు దాన్ని కావాలా పొడిగించాలని చేసింది అంతే తప్ప ఏం లేదు. ఖచ్చితంగా సహకరిస్తారు, విచారణకు గ్యారెంటీ సహకరిస్తారు. కేసీఆర్ గారు కూడా చెప్పింది. అందుకే ఒక్కడు పోయింది, ఎవరైనా పోయింది ఏమంటే 10 మంది కూడా పోయింది, ఒక్కడే పోయింది. కనుక ప్రభుత్వం హామీల మీద దృష్టి పెడితే బాగుంటుంది, ప్రజల సమస్య మీద దృష్టి పెడితే బాగుంటుంది. అనవసరంగా దీనివల్ల ప్రభుత్వానికి ఏం పేరు, మంచి పేరు రాదు, ప్రభుత్వానికి లాభం కూడా ఏం జరగదు. వాళ్ళకున్న సమయం సంవత్సరం అయిపోయింది, మిగతా సమయంలో హామీలు ఏమేమి చేయగలుగుతామో చేస్తే మంచిది తప్ప ఇట్లా కేసులు పెట్టడం, వేధించడం అనేది రాష్ట్రానికి కూడా మంచిది కాదు, వాళ్ళకు కూడా మంచిది కాదు. ఒకరు విచారించిన మాత్రం ప్రజలకందరూ చూసి ఏముంది ఇలా 50 కోట్లలో చూసింది ఏముంది, ఈయన తిన్నది ఏం లేదు, ఈయన బ్యాంక్ అకౌంట్లో పడింది ఏం లేదు. డైరెక్ట్ ఫార్ములా ఈ రేస్లో వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కనుక దానిలో అవినీతి జరిగింది ఎక్కడ? అవినీతి జరిగింది, డబ్బులు తీసుకున్నది ఏమన్నా వీళ్ళ అకౌంట్లో పడితే అవినీతి నిరోధక శాఖ లేదు. డబ్బులు అడిగిండని వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకు అడిగినట్లు లేదు, ఇచ్చినట్లు లేదు, తీసుకున్నట్లు లేదు. డైరెక్ట్ అకౌంట్ పోయిన తర్వాత ఏసీపీ అనేది అవినీతి అనేది ఎక్కడ జరగలేదు కదా. కనుక అంతా ఉట్టి తప్పది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కేసులు పెట్టడం అనేది డైవర్షన్ లాగా అనిపిస్తుంది. ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఇవన్నీ వదిలిపెట్టి రాష్ట్రం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం దినదినం వృధా కావద్దు. ప్రతిరోజు ఈ రాష్ట్రం గురించి ఏం చేయాలని ఆలోచించాలి. ఒట్టే గాలికి వచ్చిన తెలంగాణ కాలేదు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు కొట్లాటలే ఉన్నాయా? వేల మంది ప్రాణాలు పోయినటువంటి తెలంగాణ కనుక దానిలో దృష్టి పెట్టాలి. ఒకరోజు వృధా చేయకుండా తెలంగాణ అభివృద్ధి మీద దృష్టి పెడితే ఈ ప్రభుత్వానికి మంచిది. ఒక్కరోజు వృధా చేసి ఇట్లాంటి కాలయాపన చేస్తే కూడా వాళ్ళకి మంచిది కాదు. గొప్ప అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఎందుకు ఇచ్చిన అవకాశం అనేటువంటిది ప్రజలలో కలగకుండా చూసుకోవాలి. ఇలాంటి చర్యల వల్ల ఖచ్చితంగా ప్రజల్లో లేనిపోని ఆలోచనలు వస్తాయి. తెలంగాణ గడ్డ ఇది ఇప్పటికే కాంగ్ ఉండేది కాదు, ఉండి గవర్నమెంట్ లేస్తుంది. ఇంకా బడుగు బలహీన వర్గాల వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తున్నారు 42%, దాని మీద దృష్టి పెట్టాలా, రైతుల మీద దృష్టి పెట్టాలా, ఇంకా అనేక అంశాల మీద దృష్టి పెడితే బాగుంటుంది. అయితే అవినీతి జరగలేదని మీరు అంటున్నారు, కానీ ఒక క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఒక ఆర్బీఐ అనుమతులు లేకుండా ఒక స్టేట్ నుంచి ఎఫ్పిఓ కంపెనీకి డబ్బులు చెల్లింపు జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ నుంచి. అదేదైనా తప్పు ఉందనుకో, ప్రొఫెసర్ ల్యాప్సెస్ ఏదైనా ఉందనుకో, మంత్రి అంటే ప్రభుత్వమే, మంత్రి చేసినంటే గవర్నమెంట్ చేసినట్టు. గవర్నమెంట్ ఏమైనా తప్పిదం చేసిందనుకోండి, సరే ఏం తప్పిదం చేసిందని దాని మీద దృష్టి పెట్టండి. ఏసీబీకి సంబంధం లేదు, ఏసీబీ అవినీతి అనేది సంబంధం లేదు. అట్లా కొన్ని అంశాలు రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి కొన్ని ప్రభుత్వ పరంగా మంత్రి నిర్ణయం తీసుకొని చేస్తుంది. అది నష్టం 53 కోట్లు నష్టపోయింది అట్లా చూడొద్దు, ప్రొఫెసర్ ల్యాబ్స్ చూడొద్దు. దానివల్ల 700-800 కోట్ల లాభం జరిగిందని చెప్పి మనం అనేక సర్వేలు చెప్పడం జరిగింది, దేశ ప్రతిష్ట పెరిగిందని చెప్పడం జరిగింది. ఆ కోణంలో చూడాలి, పాజిటివ్ థింకింగ్ చేయాలి తప్ప దీన్ని వేరే రకంగా చూడొద్దని నా అభిప్రాయం. ఎక్సైజ్ మంత్రిగా మీరు ఉన్నప్పుడు గీత కార్మికుల కోసం చాలా చేశారు. ఇప్పుడు ఎట్లా ఉంది మీ జిల్లాలో అభివృద్ధి, ఎట్లా ఉంది? ఇక గీత కార్మికులు అడగని చెప్తారు, నేను ఏం చెప్తే బీఆర్ఎస్ నాయకులు ఇట్లా మాట్లాడతాను చెప్తారు. గీత కార్మికులనే పోయి అడగండి, అప్పుడు ఎట్లా ఉండ్రు ఇప్పుడు ఎట్లా అని అడగండి. గీత కార్మికులకు మంచిగా రాలేదు వాళ్ళు చెప్తారు.
మీ జిల్లాల మా పరిస్థితి ఎట్లుంది? జిల్లాగా రాష్ట్రం మొత్తంలో అడగండి. మ్మ్. రాష్ట్రం మొత్తంలో ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో గీత కార్మికులు బాగుండరా ఇప్పుడు బాగుండరా అనేది మ్మ్. ప్రజలు వాళ్ళే చెప్తారు. నేను చెప్తే మ్మ్. శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ కనుక ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడతాడు, జనరల్ మాట్లాడని చెప్తారు. మ్మ్. మీరు కామన్ పబ్లిక్ నడితే వాళ్ళు చెప్తారు మ్మ్. వాళ్ళ అభిప్రాయం. Done. సో ఇదన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ మన టీఆర్ఎస్ భవన్లో మనం చూస్తుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిర్రు కానీ అవమానించారు, అందుకనే ఎటువంటి విచారణ కూడా వెళ్ళలేరని చెప్తున్నారు.